హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏకేఎస్ ఫ్యామిలీ డైరీస్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు డే 2 హోమం అండ్ కళ్యాణం. మార్నింగ్ టైం హోమం, ఈవినింగ్ కళ్యాణం. నిన్న డే 1లో అభిషేకాలు అయినాయి కదా, ఈరోజు డే 2 హోమం. నేను మా పెద్దోడు వెళ్తున్నా. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మేము వెళ్ళేసరికి అయితే అప్పుడే స్టార్ట్ చేశారు. హోమానికి అరేంజ్మెంట్స్ అయితే అప్పుడే చేస్తున్నారు. అండ్ లోపల అయితే హోమానికి ముందు స్వామివారికి అయితే కొంచెం పూజన అయితే చేశారు. కలుసు అవన్నీ పెట్టి పూజను కంప్లీట్ చేసిన తర్వాత హోమం దగ్గరికి అయితే వెళ్ళారు. ఈ సృష్టి ఆరంభంలో అంటే కృతయుగంలో, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, మనకి ప్రతిదానికి కూడా ఒక ప్రమాణం చెప్పుకుంటూ వచ్చారు. ప్రత్యస్య హద్ది విశ్వాహ అష్ట ప్రాణాల భారత్య వ్యక్తి మహిళస్య వస్వాహ యథా కృతప్ర వగుమండినో యథవత్య సుకల్పమగ్గే రత్నోపనస్వాది వయామ విశ్వాహ యతే మన్యవతస్య దీవన సర్వసే ఆదిత్య విశ్వేద. లోపల స్వామివారికి పూజ అయిపోయిన తర్వాత బయట హోమం దగ్గర అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఫ్లవర్స్ వేశారు. తర్వాత అయితే స్వామికి ఎంతో ఇష్టమైన తెల్ల ఆవాలు, తేనె, తమలపాకు కలిపి అయితే వేశారు హోమంలో. నెక్స్ట్ నవధాన్యాలు అండ్ ఫస్ట్ వేసిన పూలతో అయితే కలిపి వేశారు హోమంలో. తర్వాత పూర్ణాహుతికి అయితే ఇక్కడ రెడీ చేస్తున్నారు. పూర్ణాహుతిలో ఏమేమి వేస్తున్నారో చూసేయండి. పూర్ణాహుతిలో అయితే సుగంధ ద్రవ్యాలన్నీ కలిపి వేశారు. స్టార్టింగ్లో మిగిలిపోయిన తెల్ల ఆవాలు అవి కూడా అన్నీ వేసి, లవంగాలు, యాలకులు, జాపత్రి, గంధం అన్నీ కలిపి అయితే ఇంకా వేసి ముడైతే వేసేస్తున్నారు. ఆద్యశేషం ఇంద్రాయజో విశ్వాహ. జై బోలో యజ్ఞనారాయణ భగవాన్ కి జై. ఆద్యశేషం ఇంద్రాయజో విశ్వాహ. అది హోమం జరుగుతుందండి. అది ఇంకా అక్కడితో అయితే హోమం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ స్వామివారికి తలంబ్రాల కోసం అయితే ఇక్కడ ఆడవాళ్ళందరి చేత అయితే తలంబ్రాలు కల్పిస్తుంటే అందరం కూడా మంచిగా తల ఒక చెయ్యేసి తలంబ్రాలు అయితే కలిపాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైం కళ్యాణానికి వెళ్ళడానికి అయితే నేను మా పెద్దోడు రెడీ అయి వెళ్ళాము. మేము వెళ్ళిన టయానికి అప్పుడే అయితే కళ్యాణం స్టార్ట్ చేశారు. నేనైతే కళ్యాణంకి ఎక్కువసేపు ఉండలేకపోయాను, ఎందుకంటే మా చిన్నోడు ఇంటి దగ్గర ఏడుస్తున్నాడని చెప్పి నేను కొంచెం సేపు అయితే ఉండగలిగాను కళ్యాణం దగ్గర. అసలు మీలో ఎవరికైనా ఆంజనేయ స్వామికి కళ్యాణం జరిగిందని తెలుసా? అమ్మవారి తల్లిదండ్రులుగా అయితే ఇక్కడ పీటల మీద కూర్చున్న వాళ్ళు అయితే స్వామివారికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారంట. అమ్మవారి పేరు అయితే సువత్సలాదేవి.
ఇంకా స్వామివారికి పూజ కంప్లీట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ అమ్మవారిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి అడ్డుతార అయితే పెట్టారు. నేనైతే ఇక్కడి వరకే ఉన్నాను. ఇంకా మా చిన్న బాబు ఏడుస్తున్నాడు అని చెప్పి ఇంటికైతే వెళ్ళిపోయాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్